వంట ఏంటంటే ఎగ్ గ్రేవీ అండి. ఎగ్ గ్రేవీ ఎక్కడెక్కడ యూజ్ చేసుకోండి, నేను ఆంధ్ర స్టైల్ ఎగ్ గ్రేవీ ఇప్పుడు చూపిస్తాను. నార్మల్గా ఎగ్ గ్రేవీని చపాతీలో యూజ్ చేసుకుంటాం, కొంచెం వాటర్ తగ్గించుకుని చపాతీలో యూజ్ చేసుకోవచ్చు, అన్నంలో కూడా చేసుకుంటాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇప్పుడు చూద్దాం. ఒక 4 మీడియం ఆనియన్స్ నేను ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నానండి, ఒక 4. అండ్ టమాటా పల్ప్, ఎప్పుడు పల్ప్ రెడీగా పెట్టుకొని ఉంచుకుంటాం, కావాల్సిన పల్ప్ యూజ్ చేసుకుంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, కాశ్మీర్ చిల్లీ పౌడర్, నార్మల్ చిల్లీ పౌడర్, పసుపు. ఇది చికెన్కి, బిర్యానీకి, దేనికైనా ఒక గరం మసాలా ప్రిపేర్ చేసి నేను పెట్టానండి, అదే గరం మసాలా ఇప్పుడు కూడా దీనికి కూడా వాడుతున్నాను. ఉప్పు, 2 పచ్చిమిరపకాయలు మాత్రమే, కారం సరిపోయినట్టు వాడుకోండి, కావాలంటే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. అండ్ కరివేపాకు కొంచెం రుచి కోసం. ఇప్పుడు నేను 3 ఎగ్స్ మాత్రమే తీసుకున్నాండి. ఈ 3 ఎగ్స్తోనే నేను గ్రేవీ, ఎందుకంటే నాకు 3 చాలు అనుకున్నాను. మీకు కావాలంటే ఒక 2-3 కూడా ఈ ఆనియన్స్కి సరిపోయినట్టు యాడ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. 4 ఆనియన్స్. అండ్ కుకింగ్ ఆయిల్ అండి. ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. పాన్ హీట్ ఎక్కిందాక కొంచెం ఆగి పాన్ హీట్ అయిందండి. హీట్ అయిన దాంట్లో కొంచెం నేను ఆయిల్ వేస్తాను. ఒక 2-3 స్పూన్స్ చాలండి, ఎక్కువ అవసరం. 2-3 స్పూన్స్ మెజర్మెంట్ కోసం అని చిన్న క్యాన్ పెట్టుకున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ కొంచెం దగ్గరగా బాగా వేసుకొని మరి రెడ్గా అయితే ఇది మాడిపోయినట్టు అయిపోతుందండి, తీసుకుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నానండి నేను. ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ ఇది. ఈ ఆనియన్స్ వాడుతాను. ఆనియన్స్ కొంచెం గోల్డెనిష్ కలర్ వచ్చిన దాకా కొంచెం వేపండి. ఆనియన్ త్వరగా వేగాలి అనుకున్నప్పుడు లైట్గా ఉప్పు చల్లితే ఏ కూరగా అయినా త్వరగా మగ్గిపోతుందండి. ఆనియన్స్ బాగా వేగాయండి. ఇందులో నేను ఒక 4-5 స్పూన్స్ టమాటా పల్ప్ వేసుకుంటున్నాను. నేను తీసుకున్న బౌల్లోకి నేను ఆల్రెడీ మెజర్ పెట్టుకున్నాను. ఈ స్పూన్స్, ఒక టేబుల్ స్పూన్ ఉంది కదా, ఆ స్పూన్లో 5-6 స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాం. పచ్చిమిరపకాయలు, ఈ గరం మసాలా, ఉప్పు, కారం, కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఇవన్నీ వేస్తున్నానండి. మీకు కారం ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవాలండి. అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను కరివేపాకు ఇవ్వడం మర్చిపోయానండి, ఆనియన్స్తో పాటు ఇది కూడా వేసుకుంటాను. కొంచెం ఒక 5 మినిట్స్ ఇది దగ్గరికి వచ్చినాక అలా మీడియంలో పెట్టి కుక్ చేయండి. నేను ఇప్పుడు ఇందులోంచి కొంచెం ఆయిల్ బయటకు వచ్చి బాగా కుక్ అయింది కదండి. దీంట్లో కొంచెం నేను వాటర్ వేసుకుంటాను, ఎందుకంటే గ్రేవీ చేసుకోవడం కనుక కొంచెం గ్రేవీలా ఉండాలి కనుక వాటర్ వేసుకుంటున్నాను. ఒక 1 టంబ్లర్ ఆఫ్ వాటర్ సరిపోతుందండి దీంట్లో. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, పర్వాలేదు. నేను ఒక టంబ్లర్ వాటర్ వేసుకుంటాను. వేసి కొంచెం బాగా కలిపి ఒక హై ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ ఉంటుంది దగ్గర కాగింది
వాటర్ దాంట్లో కలిసిన దాంట్లో దీన్ని ఇలా ఇది అవుతుంటుంది. ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇటు సైడ్ ఒక ప్యాన్ ఆన్ చేసి నేను ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదండి, వీటిని లైట్గా ఇలా 4 పార్ట్స్ కింద కట్ చేసుకుంటున్నాను. జస్ట్ ఒక బీట్లు పెడుతున్నానండి, అది ఇలా పెట్టి ఇప్పుడు కొంచెం దీంట్లో ఆయిల్ వేస్తున్నాం. ఎగ్స్ ఫ్రై చేస్తారండి లైట్గా, ఆయిల్లో ఫ్రై చేస్తాం, టేస్ట్ బాగుంటుంది. ఆ ఫ్రైకి కావాల్సినట్టు నేను కొంచెం ఒక చిటికెడు ఉప్పు, కారం, పసుపు అంతే అండి. కొంచెం స్ప్రెడ్ అయ్యాక ఆ 3 ఎగ్స్ని నేను ఇప్పుడు వేసేస్తున్నాను. ఎగ్స్ కొంచెం రోస్ట్ అయ్యాయి కానీ చాలా మంది కావాలంటే బాగా ఫ్రై చేసుకోవచ్చు. నేను కొంచెం లైట్గా ఫ్రై చేస్తున్నాను, మరి ఎక్కువ రోస్ట్ చేస్తే ఏదో రబ్బర్ పైన ఉన్నట్టు వస్తుంది సీరియల్. సో దాన్ని ఇప్పుడు ఆపేసి మీకు ఇట్లానే తీసుకెళ్ళి ఇప్పుడు మరిగిన పులుసులో వేస్తున్నానండి. ఈ గ్రేవీలో ఎగ్ పులుసు వేస్తాను. ఈ పులుసులో వేసి కొంచెం బాగా కలుపుకోవాలి. కలిపి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి అట్లా ఉంచేస్తే ఎగ్ గ్రేవీ బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి, టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.